సంతోష్ కుమార్ టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్. మా తరపు నుంచి ఈరోజు టప్పాచబుత్ర ప్రజలందరికీ, తర్వాత హైదరాబాద్ సిటీ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళికి చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొంటారు, ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఫెస్టివల్లో కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని జాగ్రత్తగా హ్యాపీగా మీరందరూ కూడా ఈ దీపావళి పండగ అనేది జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీపావళి 2019 సందర్భంగా V3 ఛానల్ యొక్క ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం అన్ని జాగ్రత్తలు, ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, కొంచెం వృద్ధులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమాదాలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా మేము చేస్తాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. దీపావళి శుభాకాంక్షలు మంగళ ప్రజలకు. మా ముఖ్య మనవి ఏమనగా, ఈ దీపావళి అనగానే ఈ పటాకులు కాల్చుకుంటుంటారు చిన్నపిల్లలను. మెయిన్ వాళ్ళని జాగ్రత్తగా మనమే పేరెంట్స్ వాళ్ళ దగ్గరుండేసి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా కేర్ఫుల్గా తీసుకొని పటాకులు కాల్వాలని మా మంగళాట్ పోలీస్ స్టేషన్ తరపున మేము పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలకు ఈ అటం బాంబులని, అవి కొన్ని వేరే లక్ష్మీ అటం బాంబ్స్ అని అట్లాంటి ప్లస్ పవర్ పార్ట్స్, రాకెట్స్ వాళ్ళకి తెలియకుండా కాలుస్తారు. అదే మనకే మళ్ళీ వాళ్ళకు డ్యామేజ్ అవుతాయి, వాళ్ళ కళ్ళు పోతాయి, మళ్ళీ హాస్పిటల్లో మనమే పేరెంట్సే బాధపడాలి. కాబట్టి ఆ రకంగా కాకుండా దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని అందరూ ఫ్యామిలీ మెంబర్స్, ఆ చిన్నపిల్లలు జాగ్రత్త చేసుకొని వాళ్ళను ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. V3 ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బంది అందరూ కూడా పవిత్రమైనటువంటి శక్తివంతమైన దీపావళి శుభాకాంక్షలు. ఇన్ని రోజులుగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పట్ల నిరంతరం ప్రభుత్వం తీసుకురావడం కానీ, సమాజ అధికారులు తీసుకురావడం కానీ, ఆ సమస్య పరిష్కరించేందుకు ప్రజల వెన్నెంటున్నటువంటి V3 రాబోయే రోజులు కూడా ఇదే పందా కొనసాగిస్తూ విజయ పరంపర కొనసాగించాలని చెప్పి, ప్రజల క్షేమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి ఛానల్గా అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి V3 ప్రేక్షకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి